హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి వివరాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఖమ్మం ఉభయ జిల్లాలకు సంబంధించి పోలీసు ఉద్యోగాల ఎంపికలో ఇప్పటివరకు 23,700 మందికి దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీల్ ఇక్బాల్ తెలిపారు. ఫిబ్రవరి 11 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు పరేడ్ మైదానంలో శనివారం కొనసాగాయి. 28వ రోజున ముందస్తు అనుమతులు పొందిన వారితో కలిపి 689 మంది హాజరయ్యారు. ఎత్తు ఛాతీ కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 100 మీటర్స్, 800 మీటర్ల పరుగు పందాలను నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు వివిధ విభాగాల్లో పరీక్షలకు హాజరైన వారి అర్హత మరియు అనర్హత వివరాలు చూసినట్లయితే, ఎత్తు ఛాతీ కొలతలకు హాజరైన వారు 23,700 మంది, వాటిలో అర్హత సాధించిన వారు 21,549 మంది, దీంట్లో డిస్క్వాలిఫై అయిన వారు 2,151 మంది, మరియు అలాగే 100 మీటర్ల పరుగు పందెంలో హాజరైన వారు 14,921 మంది, అర్హత సాధించిన వారు 13,485 మంది, దీంట్లో అనర్హత సాధించిన వారు 1,436 మంది, మరియు లాంగ్ జంప్ సంబంధించి హాజరైన వారు 14,127 మంది, అర్హత సాధించిన వారు 13,763, దీంట్లో డిస్క్వాలిఫై అయిన వారు 364, మరియు షార్ట్ పుట్ సంబంధించి హాజరైన వారు 14,139 మంది, మరియు వీటిలో క్వాలిఫై అయిన వారు 13,972 మంది, మరియు దీనిలో డిస్క్వాలిఫై అయిన వారు 167 మంది, మరియు అలాగే 800 మీటర్ల పరుగు పందెంలో హాజరైన వారు 17,428 మంది, మరియు వీటిలో క్వాలిఫై అయిన వారు 10,601 మంది, మరియు అలాగే 800 పరుగు పందెంలో డిస్క్వాలిఫై అయిన వారు 6,827 మంది, మరియు అలాగే చివరగా హై జంప్ సంబంధించి అభ్యర్థులు హాజరైనది 10,836 మంది, వీటిలో అర్హత సాధించిన వారు 10,486 మంది, మరియు వీటిలో డిస్క్వాలిఫై అయిన వారు 350 మంది డిస్క్వాలిఫై అయ్యారు. ఇది పూర్తిగా ఖమ్మం జిల్లాకు సంబంధించి రిపోర్టు. నెక్స్ట్ మిగతా జిల్లాల వివరాలు చూసినట్లయితే, మహబూబ్ నగర్ సంబంధించి పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి, మరియు పోలీస్ కానిస్టేబుల్ నియామకులకు చేపట్టిన దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో గత నెల నుంచి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎంపికలకు మొత్తంగా 21,466 మంది అభ్యర్థులు కేటాయించగా, వీరిలో 19,375 మంది పరీక్షలకు హాజరయ్యారు. చివరి రోజు శుక్రవారం కేటాయించిన 1,033 మంది అందరూ హాజరయ్యారు. మరియు అనారోగ్య కారణాలతో ఇప్పటివరకు ఎంపికలకు హాజరు కాని 67 మంది మహిళలు సైతం హాజరయ్యారు. దేహదారుఢ్య పరీక్షలు పూర్తి కావడంతో అభ్యర్థులకు ఇక రాత పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మరియు నెక్స్ట్ నల్గొండకు సంబంధించి వివరాలు చూసినట్లయితే, జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఫిబ్రవరి 11 నుంచి జరుగుతున్న ఉమ్మడి జిల్లా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పోటీ పరీక్షలు గురువారం ముగిశాయి. దీంట్లో ఉమ్మడి జిల్లా నుంచి మొత్తంగా 24,908 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 22,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 10,000 మంది పురుషులు మరియు 1,844 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి ఏప్రిల్ 20 నుంచి రాత పరీక్షలు ఉంటాయని మెదక్ ఎస్పీ చందనా దీప్తి చివరి రోజు పోటీ పరీక్షలకు హాజరై ఈ వివరాలను ప్రకటించారు. నెక్స్ట్ జేఎన్ఎస్ వరంగల్ సంబంధించి జేఎన్ఎస్ గ్రౌండ్లో జరుగుతున్న పోలీస్ నియామకాలకు సంబంధించి చూసినట్లయితే, పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో హన్మకొండలో జేఎన్ఎస్ స్టేడియంలో జరుగుతున్న పోలీస్ ఎంపికలు 29వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం జరిగిన ఫిజికల్ ఈవెంట్లకు 903 మంది అభ్యర్థులు హాజరు కాగా, తుది పరీక్షలకు 458 మంది ఎంపికైనట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ గారు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలు 125 మంది మరియు 800 పరుగు పందెంలో 320 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారని తెలపడం జరిగింది. మరియు నెక్స్ట్ సంగారెడ్డికి సంబంధించి వివరాలు చూసినట్లయితే, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు సోమవారానికి అక్కడ 7వ రోజుకు చేరుకున్నాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తంగా 1000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, ఇందులో 866 మంది మాత్రమే హాజరయ్యారు. 445 మంది అర్హత సాధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ ఈవెంట్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ ప్రతి జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయిన వివరాలతో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబడుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. నెక్స్ట్ టీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన BSK ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.